బ్రహ్మోత్సవాల సందర్భంగా నాటుసారాపై గట్టి నిఘా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం క్షేత్రంలో ఈ నెల 15 వరకు జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాటుసారా బెల్ షాపులపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు ఆళ్లగడ్డ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్పెషల్ పార్టీ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాటుసారా తయారు అయ్యే గ్రామాల నుంచి అహోబిలానికి రవాణా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సిఐ తెలిపారు. నాటుసారా అమ్మిన బెల్ షాపులను నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నవోదయం 2.0 క్రింద నాటుసారా తయారు చేసే వారిలో చైతన్యం కల్పించి వారికి అవగాహన కల్పించేందుకు పథకాన్ని రూపొందించిందని సిఐ తెలిపారు. వారికి ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలను కూడా అందించినట్లు సిఐ విజయ్ కుమార్ వివరించారు. నా పేరు విజయ్ కుమార్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆళ్లగడ్డ. మనకు అహోబిలము లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 3వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు జరుగుతున్నాయి కదా. అందులో భాగంగా ఎక్సైజ్ పరంగా అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపుల మీద కానీ లేదా నాటు సారాయి స్థావరాల మీద కానీ నాటు సారాయి సేల్ చేసే స్థావరాల మీద కానీ ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. తర్వాత స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వాటి మీద ఖచ్చితంగా చర్య తీసుకునే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎటువంటి బెల్ట్ షాప్స్ కానీ తర్వాత నాటు సారాయికి సంబంధించిన సేల్స్ కానీ ఏం జరగకుండా ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకున్నాము. అక్కడికి నాటు సారాయి సప్లై చేసే కొన్ని గ్రామాలు ఉన్నాయి, సస్పెక్టెడ్ గ్రామాలు, విలేజెస్, బాచుపల్లి కానీ, దొరపట్టాలు కానీ, తర్వాత వచ్చేసి బాలసాయి తాండా కానీ, హరినగరం కానీ, అక్కడ ఆ స్థావరాల మీద కూడా నాటు సారాయి తయారు చేసే స్థావరాల మీద కూడా దాడులు నిర్వహించి అక్కడ నాటు సారాయి తయారు కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలకి వచ్చే భక్తులు కూడా బయట నుంచి ఎటువంటి లిక్కర్ కానీ వాళ్ళు వచ్చే వాహనాల్లో బయట నుంచి లిక్కర్ కానీ మద్యం బాటిల్స్ కానీ తీసుకొని రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా తీసుకొని వస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సో దయచేసి బయట నుంచి మీరు వచ్చేటప్పుడు బ్రహ్మోత్సవాలకు అటెండ్ అయ్యేటప్పుడు ఎటువంటి మద్యం సీసాలు కానీ మద్యం బాటిల్స్ కానీ ఏం కూడా తీసుకురావద్దండి. తర్వాత ఇప్పుడు నా గవర్నమెంట్ వచ్చేసి నవోదయం 2.0 అని నాటుసారా నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాటుసారాయిని పూర్తిగా నిర్మూలించే దిశగా మొత్తం అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనే కానీ, తర్వాత వచ్చేసి ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో వాళ్ళని బైండ్ అవుట్ చేయడం కానీ, తర్వాత వాళ్ళు ఈ నాటు సారాయిని మానుకుంటే వాళ్ళకు గవర్నమెంట్ కొన్ని ప్రోత్సాహకాలు కానీ కల్పించే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా నాటు సారాయి తయారు చేసే వాళ్ళ మీద కూడా వాళ్ళు మానుకోకుంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. వాటితో పాటు నాటు సారాయి తయారు చేయడానికి ఉపయోగించే బెల్లం వ్యాపారస్తుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.